ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఐ గ్రీట్ యూ ఆల్ ఇన్ ద मैचलेस नेम ऑफ जीसस क्राइस्ट ऑफ नजरेत. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి గడిచిన వారము మనము మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనాన్ని మనం 8వ వచనాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. అందులో అడుగుడి మీకు ఇయ్యబడును అనేటువంటి దానిని ధ్యానించాం. ఈరోజు వెదకుడి మీకు దొరకును. సో వెదకమని ప్రభువు చెప్తూ ఉన్నాడు. మరి దేనిని వెతకాలి? వాట్ వీ హ్యావ్ టు సీక్ ఆర్ సర్చ్. బైబిల్ గ్రంథంలోంచి దీని యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో పౌలు గారు ఒక మాట అంటున్నారు. అదేంటంటే రోమన్స్ 3:11లో మనం చూసినట్లయితే, దెర్ ఈజ్ నన్ దట్ అండర్స్టాండెత్, దెర్ ఈజ్ నన్ దట్ సీకెత్ ఆఫ్టర్ గాడ్. సో ఒకరు కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదకువాడెవడునూ లేడు. సో ఇది ఆయన బాధతో చెప్తున్న మాటే, దేవుని వెతికేవారు ఎవరు లేరు అని. సో మనము కూడా ఈరోజున తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనం దేవుణ్ణి వెతుకుతున్నామా లేదా? బికాస్ మనకు ఆయన దొరికిపోయాడు, మనకు ఆయన తెలుసు అనే భావంతో మనం ఉంటున్నాం. కానీ మనకి ఆయనను గురించి తెలియాల్సింది ఇంకా చాలా ఉంది. సో మనం వెతకాలి, ప్రభువుని వెతకాలి, అనగా ఆయన వాక్యాన్ని మనం పరిశోధించాలి. సో ఈ లోకంలో ఎవరు కూడా దేవుని వెతికేవారుగా లేరు. ఎందుకంటే వారి లోక సంబంధమైనటువంటి పనుల్లో కానీ, మరి వ్యాపారాల్లో కానీ, ఆశలతో కానీ వాళ్ళు జీవిస్తున్నారు తప్ప, వాటిని వెతుకుతున్నారు తప్ప దేవుణ్ణి వెతికేవారు ఎవరు లేరు. అయితే మరి జెఫన్యా గ్రంథం మనం చూసినట్లయితే, జెఫన్యా 2వ అధ్యాయము 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివినట్లయితే, 1, 2 కూడా చదవచ్చు, బట్ 3వ వచనాన్ని కనుక మనం స్పష్టంగా చదివినట్లయితే, సీక్ ఏ ద లార్డ్. దేవుడు ఏమంటున్నాడంటే, సీక్ ఏ ద లార్డ్ ఆల్ ఏ మీక్ ఆఫ్ ద ఎర్త్ which have wrought his judgment, seek righteousness, seek meekness, it may be a shall be hid in the day of the Lord's anger. ఏమి వెతకాలో ఇక్కడ మనం గ్రహించవచ్చు. ద బుక్ ఆఫ్ జెఫన్యా 2nd chapter 3rd verse మనం చదివినట్లయితే, మనం ఏమి వెతకాలో ఇక్కడ రాయబడి ఉంది. చదవమ్మా. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. ఎవరిని వెతకాలంటండి? యెహోవాను. సీక్ ద లార్డ్. ప్రభువుని వెతకండి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. ఇంగ్లీష్లో మనం గమనించినట్లయితే సీక్ ద లార్డ్ ఉంది, ఆ తర్వాత సీక్ రైచియస్నెస్ ఉంది, సీక్ మీక్నెస్ ఉంది. తెలుగులో కొంత అర్థము మారినట్లుగా మనం గమనించవచ్చు. మనము వెతకాల్సింది ప్రభువుని, మనం వెతకాల్సింది ప్రభు యొక్క నీతిని, మనం వెతకాల్సింది సాత్వికమును, దీనత్వాన్ని, దీన మనస్సును.
పాత నిబంధనలోనే ప్రభువు స్పష్టంగా వాక్యం ద్వారా చెప్తా ఉన్నాడు మనం ఏం వెతకాలో. ప్రభువుని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి, ఆయన యొక్క సాత్వికమును, దీన మనస్సును వెతకాలి. ప్రభు కూడా అన్నాడు, నేను దీన మనస్సు గలవాడు, నేను సాత్వికుడను అని అన్నాడా లేదా ప్రభు? సో ఇక్కడ యెహోవాని వెతకుడి అని ఉన్నప్పటికీ మరి మనం అది ప్రభు అయిన యేసుక్రీస్తే అని మనం నమ్మాలి. సీక్ ఏ ద లార్డ్. మరి ఎలాగా ఆయన నీతిని వెతకాలి, లేదా ఎక్కడ వెతకాలి ఆయన నీతిని? ఆయన నీతి ఎక్కడుందంటే వాక్యంలోనే ఉంది. హల్లెలూయా. ఈ వాక్యమే నీతి. ఇది పరిశుద్ధ గ్రంథం మాత్రమే కాదు, నీతి గ్రంథము కదండి. నీతి, న్యాయము, పరిశుద్ధత అన్నీ ఉన్నటువంటి గ్రంథం ఇది. నీకు నీతి ఈ లోకంలో ఎక్కడా దొరకదు. బైబిల్ చెప్తా ఉంది, యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు ఆయన దేవుని నీతి అయి ఉన్నాడు అని. హల్లెలూయా. సో మనము వెతకాల్సింది ప్రభువుని, మన కొరకు దేవుని నీతి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని. అదేవిధంగా మనం వెతకవలసినది ఆయన కలిగి ఉన్న సాత్వికము, దీన మనస్సు అనేటువంటి గుణాలని. హల్లెలూయా. వీ హ్యావ్ టు సీక్ దెమ్. వాటిని మనం వెతకాలి. అయితే ఈ రోజున దేవుని వెతికేవారే లేరు, ఆయన నీతిని వెతికేవారే లేరు, ఆయన సాత్వికాన్ని, దీన మనస్సును వెతికేవారు లేరు. పౌలు గారు అందుకే రాశారు కదా, ఎవరు కూడా, ఒక్కడు కూడా దేవుణ్ణి వెతకట్లేదు. మనం ఏయో వెతుకుతూ ఉన్నాం, ఏయో సంపాదించాలి, సాధించాలి, పొందుకోవాలని ఎక్కడెక్కడెక్కడికో వెళ్తున్నాం, ఏదేదో చేస్తున్నాం. కానీ అసలైంది మనం దేన్ని వెతకాలో మనకి తెలియక ఆ మాటను ఊరక చెప్పేస్తున్నాం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తటుడి మీకు తీయబడును అంటున్నాం. కానీ ఏమి వెతకాలి? వీ హ్యావ్ టు సీక్ ద లార్డ్. వీ హ్యావ్ టు సీక్ హిజ్ రైచియస్నెస్ అండ్ వీ హ్యావ్ టు సీక్ హిజ్ మీక్నెస్. అలా చేసినప్పుడంట ఇట్ మే బీ ఏ షల్ బీ హియర్డ్ ఇన్ ద డే ఆఫ్ ద లార్డ్స్ యాంగర్. ఆ ప్రభువు యొక్క ఉగ్రత దినమున మనము తప్పించబడతాము అని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసు ప్రభు నమ్ముకున్నాను కానీ నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉంటే కుదరదు. యేసు ప్రభు నమ్మిన తర్వాత నీకు ఒక జీవిత విధానాన్ని ఆయన పెట్టాడు, దాన్ని నువ్వు ఫాలో చేయాలి. నేను మిలిటరీలో జాయిన్ అయిపోయాను అంటే సరిపోయిద్దా? ఇంట్లో ఉన్నట్టు 4, 5, పొద్దున్న 10 లెగుస్తాను, ఏమండి ఇవన్నీ చేస్తా అంటే కుదురుద్దా? కుదరదు. మిలిటరీలో జాయిన్ అయిన తర్వాత ఒక సిస్టమ్ ఉంది. అక్కడ 4 లెగవాలా, అంతా అన్ని రౌండ్లు జాగింగ్లు చేయాలి, ఎక్సర్సైజ్, ఒక సిస్టమ్, ఒక క్రమశిక్షణతో కూడా జీవిత విధానం. క్రైస్తవ్యం కూడా అలాంటిదే. యేసుప్రభు నమ్మిన తర్వాత ఒక క్రమశిక్షణతో కూడిన వాక్యానుసారమైనటువంటిది నీతిగల జీవిత విధానం, సాత్వికము, దీన మనస్సు కలిగినటువంటి జీవిత విధానం. అలా మనం జీవించినప్పుడు ఆ జడ్జిమెంట్ డే అనేది ఒకటి ఉంది, అది చాలా తొందరగా ఉంది, మనకు పరిస్థితిని బట్టి అర్థమవుతూ ఉంది. ఆ రోజున మనము ఆయన ఉగ్రత నుంచి తప్పించుకుంటాం. ఇది తెలియక ఏం వెతకాలి అని తెలియక ఏదేదో వెతుకుతూ ఉన్నారు లోకంలో. దయచేసి గమనించండి, వాక్యం చెప్తా ఉంది జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనంలో, మీరు ప్రభువుని వెతకండి, నీతిని వెతకండి, అదేవిధంగా సాత్వికమును వెతకండి. అదేవిధంగా ఆమోసు గ్రంథం ఒకసారి చూద్దాం. బుక్ ఆఫ్ ఆమోస్, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. సీక్ గుడ్. ఏంటండి? సీక్ గుడ్, మంచిని వెతకండి, అండ్ నాట్ ఈవిల్, దట్ యే మే లివ్, అండ్ సో ద లార్డ్ ద గాడ్ ఆఫ్ హోస్ట్ షల్ బి విత్ యూ యాజ్ యే హ్యావ్ స్పోకెన్. చదవమ్మా. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి, మేలును వెతకుడి. అలాగు చేసిన ఎడల మీరు అనుకొను చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా మీకు తోడుగా ఉండును. హల్లెలూయా. మనము మేలుని వెతకాలి. వీ హ్యావ్ టు సీక్ గుడ్, నాట్ ఈవిల్. వీ హ్యావ్ టు లివ్
మనం జీవించాలి, ప్రభుతో జీవించాలి అంటే మనం మంచిని వెతకాలి. మనం ఒక వ్యక్తిని చూసినప్పుడు 99% ఆ వ్యక్తిలో ఉన్నటువంటి చెడునే వెతుకుతాం కదా. మాట్లాడాల్సి వస్తే చెడునే చూస్తాం. కాదు, ఒక మనిషిలో మంచిని వెతుకు. ఉండదండి మంచి? ఎంతటి దుర్మార్గుడులో అయినా, ఎంతటి భయంకరమైన వ్యక్తులైనా మంచి కూడా ఉంటుంది కదా. అయితే మనం వ్యక్తుల్లో ఏం చూడాలా? మంచిని చూడాలి, మంచిని వెతకాలి. అదేవిధంగా మన సొసైటీలో కానీ ఎక్కడైనా కానీ మనం ఏం వెతకాలా? మంచిని వెతకాలా. మంచిని వెతికి ఆ మంచిని కనుగొని ఆ మంచిని ఫాలో చేయాలా. ఈ రోజున మనం మరి ప్రపంచాన్నే ఎంతో ప్రభావితం చేస్తున్నటువంటి సోషల్ మీడియా కానీ మరి సినిమాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి మరి మంచిని ఎక్కువగా ప్రమోట్ చేయట్లేదు. ఏమండి, ఒకప్పుడు ఏదైనా పాత సినిమాల్లో ఉంటే ఒక మంచి కథతో ఒక కుటుంబం మీద ఒక నేపథ్యం, ఒక ఊరు నేపథ్యంలోనో ఒక మంచి కథ ఉండేది. ఆఖరికి ఫైనల్గా ఒక సారాంశం, ఒక అంశాన్ని వాళ్ళు చెప్పేవాళ్ళు, ఇలా ఉండాలనో ఇలా చేయకూడదనో ఏదో మొత్తానికి. ఇప్పుడు అసలు అవి ఏమి లేవు. మరి ఎక్కడ వెతుకుతారు మంచిని? లోకంలో లేదు మంచి, వెతికితే నీకు దొరకదు. ఆ మంచి కూడా ప్రభువులోనే ఉంది. హల్లెలూయా. ఆ మంచితనం ప్రభువులోనే ఉంది. ఆ ప్రభువు ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని పాపులుగా చూడలేదు. ఆయన చూశాడండి పాపులుగా? వాడిని చూడలా. ఎంతటి పాపులనైనా కూడా ఆయన మంచివారిగానే చూశాడు. మరి మనం కూడా మంచిని వెతకాలి ఇతరుల్లో. చాలాసార్లు మేము కూడా మనము కూడా కొన్నిసార్లు పరిస్థితులు మనకి ఇబ్బందికరం అనిపించినప్పుడు, బాధ అనిపించినప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం. ఇట్లా చేశారేంటి వాళ్ళు, ఇలా చేశారేంటి అని. అది కూడా తప్పే. మానేయాలి అది. ఇంకా ఆమేన్, హల్లెలూయా. మానేయాలా. వీ హ్యావ్ టు స్టాప్ ఇట్. అఫ్కోర్స్ మనం కూడా అది కంటిన్యూ చేయలేండి. ఆ కొద్దిసేపు ఏదో అనిపిస్తుంది, బాధ అనిపించి అలా మాట్లాడదు. ఏంటి ఇలా చేశారు వాళ్ళు, మరి ఇంత భయంకరమా అనే మాట వస్తుంది మన నోట్లో. అది కూడా రాకూడదు. మనం ఏం చేయాలా? వాళ్ళలో మంచిని మాట్లాడాలా, వాళ్ళ మంచిని వెతకాలా. చెడుని వదిలేయమంటున్నాడు దేవుడు. మేలుని వెతకండి, కీడుని వదిలేయండి. అప్పుడేమవుతుంది? అండ్ యు విల్ లివ్. మనము బ్రతుకుతాము. కానీ ఈ రోజున చాలామంది అనుకుంటారు మంచిగా బ్రతికితే, మంచిగా ఉంటే, మంచి చేస్తే బ్రతకలేము కదండి యాక్చువల్గా. అంటే ఇక్కడ బైబిల్ చెప్తున్నటువంటి బ్రతుకు జీవితం ఏదైతే ఉందో అది శారీరక జీవితం కాదు, ఆత్మీయ జీవితం, నిత్య జీవం. హల్లెలూయా. నిజంగా ఈ లోకములో సత్యానుగుణంగా అందరికీ మేలు చేస్తూ మంచి చేయాలనే ఉద్దేశంతో మంచి జీవితం బతికేవాడి బతుకు ఖచ్చితంగా దుర్భరంగానే ఉంటుంది ఈ లోకంలో. కానీ పరలోకములో అది ఎంతో అద్భుతమైన జీవితంగా మారుద్ది. సో ఇక్కడ మనము జీవించడం అంటే ఈ లోకంలో జీవించడం కాదు, ఆత్మీయ జీవితము. ఆ తర్వాత ఉన్నటువంటి జీవితం జీవించాలంటే మనం మంచిని వెతకాలి, చెడుని వెతకూడదు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎహెచ్కేల్ గ్రంథము, ది బుక్ ఆఫ్ ఎజెకియల్ 34 మనం ఏమి వెతకాలి? మొదటిగా దేవుణ్ణి వెతకాలి, ప్రభువుని వెతకాలి. రెండవదిగా ఆయన నీతిని వెతకాలి. మూడవదిగా ఆయన సాత్వికమును, దీనత్వమును వెతకాలి. నాలుగవదిగా ఆ మంచితనాన్ని మనం వెతకాలి, చెడుని వెతకూడదు. ఐదవదిగా మనం చూద్దాం ఎజెకియల్ 34:16. ఎహెచ్కేల్ గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం. I will seek that which was lost and bring again that which was driven away, and will bind up that which was broken, and will strengthen that which was sick. But I will destroy the fat and the strong. I will feed them with judgment. చదవమ్మా. తప్పిపోయిన దాన్ని నేను వెదకుదును. ప్రభువు ఏదైతే క్రొత్త నిబంధనలో ఈ లోకానికి వచ్చి చేశాడో అది ముందుగానే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రవక్త ద్వారా. తప్పిపోయిన దానిని
నేను వెదకుదును తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చెదను గాయపడిన దానికి కట్టుదును దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును అయితే క్రొవ్విన వాటికిని బలము గల వాటికిని శిక్షయను మేతపెట్టి లయపరచెదను. చూసారా, దేవుడు దేనిని వెతుకుతానంటున్నాడు? తప్పిపోయిన వారిని కదా. సో ఒకసారి మనం లూకా సువార్త చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము, లూక్ గాస్పెల్ 19th chapter, tenth verse. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. ఫర్ 9th నుంచి చదువుదాం. And Jesus said unto him, This day is salvation come to this house, for so much as he also is a son of Abraham. For the Son of Man is come to seek and to save that which was lost. చదవమ్మా. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. పొట్టి జక్కయ్య చూడండి, పొట్టి జక్కయ్య ఏం చేశాడండి? ప్రభువుని వెతికాడు అతను కదా. ప్రభువుని చూడాలి అని వెతికాడు. కనిపించే పరిస్థితి లేకపోతే ఏం చేశాడు? చిట్టెక్కాడు. ప్రభు అతని ఇంటికి వచ్చాడు. అతని ఇంటికి వచ్చి అతనితో అంటున్నాడు, తప్పిపోయిన వాటిని వెదకి రక్షించడానికి నేను వచ్చాను. సో మొదటిగా మనము ప్రభువుని వెతికినట్లయితే, తర్వాత మనం ఆ ప్రభువు నీతిని వెతికినట్లయితే, ఆ తర్వాత మనం ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క సాత్వికాన్ని, దీన మనస్సుని వెతికినట్లయితే, ఆయన ఎలాగైతే మంచిని వెతకమన్నాడో అలాగే మంచినే వెతికినట్లయితే, ఆయన బిడ్డలుగా, ఆయన శిష్యులుగా, ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రజలుగా, ఆయన సేవకులుగా మనము కూడా ఆయన వెతికినట్లు నశించిపోతున్న వారిని, తప్పిపోయిన వారిని ఏం చేయాలి? మనం కూడా వెతికి రక్షణలోనికి తీసుకురావాలి. హల్లెలూయా. సో వెదకుడి మీకు దొరుకును అంటే బంగారం కాదు, ప్రభు చెప్తా ఉంది. అల్టిమేట్గా ఆయన చెప్పింది ఏంటంటే, ఏం వెతకమన్నట్టు? తప్పిపోయిన వారిని వెతకండి. వెతకి వారిని మరలా మందలోనికి తీసుకురండి. నేను అందుకే వచ్చాను అన్నాడు. మరి శిష్యులతో ఏమన్నాడు యేసు ప్రభు? నన్ను నా తండ్రి ఏ విధంగా పంపించాడో నేను కూడా మిమ్మలను ఈ లోకంలోనికి ఆ విధంగానే. మరి ఆయన ఎందుకు వచ్చాడు? తప్పిపోయిన వారిని వెదకటానికి. హల్లెలూయా. సో మనల్ని ఎందుకు పంపించాడు మరి ఇప్పుడు చెప్పండి? అలాగే తప్పిపోయిన వారిని వెదకటానికి. సో మనం వెదకాల్సింది ప్రభువుని, ఆయన నీతిని, ఆయన సాత్వికమును, ఆయన దీన మనస్సును, అదేవిధంగా మంచిని, ప్రతి ఒక్క మనిషిలో మంచిని వెతకాలి. ఆ తర్వాత ఆయన ఎలాగైతే తప్పిపోయిన వారిని వెదకి రక్షించడానికి వచ్చాడో మనం కూడా తప్పిపోయిన వారి కొరకు వెదకాలి. వెదకి వారికి సువార్తను ప్రకటించి వారిని రక్షణలోనికి నడిపించాలి. హల్లెలూయా. మరి ఈ పని చేస్తే మనకేమొస్తుంది? మనకేదో ఒకటి రావాలి కదా. ఏమి రాకుండా ఊరక ఏ పని చేయం కదా మనం. చూద్దాం హెబ్రీయులకు రాసిన పత్రిక, 11వ అధ్యాయము, Hebrews 11th chapter, 6th verse. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. But without faith it is impossible to please him. For he that cometh to God must believe that he is, and that
He is a rewarder of them that diligently seek him. జాగ్రత్తగా గమనించండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపము లేనివి ఉన్నవరటకు రుజువునై ఉన్నది. ప్రభు రాబోతున్నాడు. ప్రభు పని చేసిన వారికి ఆయన పరలోక రాజ్యంలో మంచి స్థానం ఇవ్వబోతున్నాడు, ఇస్తాడు అనేటువంటి విశ్వాసము లేకపోతే నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండలేవు. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి, జాగ్రత్త గమనించండి, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. సో అంటే ఆయన్ని వెతికితే we will be rewarded. దేవుణ్ణి ఎందుకు వెతకాలి అంటే దేవుణ్ణి వెతుకుట ద్వారా మనము ఆయన నుంచి బహుమతులు పొందుకుంటాం. చూడండి, ఇంగ్లీష్లో స్పష్టంగా హీ ఈజ్ ఎ రివార్డర్ ఆఫ్ దెమ్ దట్ డిలిజెంట్లీ సీక్ హిమ్. కేవలము వెతకటమే కదా, శ్రద్ధగా వెతికేవారు, ఆసక్తితో వెతికేవారు. తెలుగులో ఏముందమ్మా? నిజముగా వెతికేవారు అన్నదా? నిజముగా వెతికేవారు, వెతుకుతున్నట్టు నటించటం కాదు. ప్రభు చూడండి, విశ్వాసం అనేది లేకపోతే దేవునికి ఇష్టడుగా ఉండటం అసాధ్యం. విశ్వాసం ఏంటి? మనం ఎక్కడైతే కూడుకుంటామో అక్కడ ప్రభువు ఉంటాడనేది విశ్వాసం. ఆ విశ్వాసం ఉన్న వ్యక్తి దేవుని మందిరంలోనే ఉండాలి. మరి ఆయన రాబోతున్నాడు, ఆయన త్వరగా రాబోతున్నటువంటి విశ్వాసం కలిగి ఉన్న వ్యక్తి సిద్ధపాటు కలిగి ఉంటాడు. ఆయన చెప్పిన పనిలో నిమగ్నమై ఉంటాడు. ఆయన ఎలాగైతే తప్పిపోయిన వారిని వెదకి రక్షించడానికి వచ్చాడో, ఆయన్ని నిజంగా విశ్వసించే వ్యక్తి తప్పిపోయిన వారిని వెదకి ప్రభు దగ్గరికి తెచ్చే పనిలోనే ఉంటాడు. సో ప్రభువుని మనం వెతికినప్పుడు మనము ఆయన నుంచి బహుమతులు విల్ బి రివార్డెడ్ ఫర్ దట్, విల్ బి రివార్డెడ్. అందుకని మనం దేవుణ్ణి వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ తెలిసిన వచనం మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చూడండి. మనందరికీ బాగా తెలుసు కదా. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు మీకు సమస్తమును అనుగ్రహించబడును. సీక్ ye first his kingdom and his righteousness and everything shall be added unto you. చదవమ్మా 6:33, మత్తయి 6:33. ఎందుకనంటే మనం ఏం వెతకాలో కూడా మనకు తెలియాలి. వెతకుడి మీకు దొరుకును అనగానే రోడ్డెమ్మడి పడి ఏమైనా బంగారం డబ్బులు దొరుకుతాయని తిరగటం కాదు, లేదంటే ఇంకెక్కడో ఏదేదో వెతికే ప్రయత్నం చేయటం కాదు. ఏం వెతకాలో కూడా ప్రభు చెప్పాడు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. బట్ సీక్ ye first the kingdom of God and his righteousness and all these things shall be added unto you. ఆయన రాజ్యాన్ని వెతకాలంట. ఆయన రాజ్యం ఎక్కడున్నది? ఆయన రాజ్యము పరలోక రాజ్యములో ఉన్నది. ఆయన రాజ్యం ఎక్కడున్నది? ఆయన రాజ్యము ఆయన సన్నిధిలో ఉన్నది. ఆయన రాజ్యం ఎక్కడున్నది? ఆయన రాజ్యం మనలోనే ఉన్నది. హల్లెలూయా. మీరు దేవుని రాజ్యమై ఉన్నారని కూడా వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. సో వీ హ్యావ్ టు సీక్ హిజ్ కింగ్డమ్, హ్యావ్ టు సీక్ హిజ్ రైచియస్నెస్ ఫస్ట్. అంటే అన్నిటికంటే ముందుగా మనం వెతకాల్సింది వాటిని, దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని. కానీ మనం అన్నిటికంటే లాస్ట్లో దాన్ని పెడుతున్నాం. అన్నిటికంటే ముందు ఈ లోక సంబంధమైనవి మనం వెతుకుతూ ఉన్నాం. సో మనం దేవుణ్ణి వెతకాలి, యేసు ప్రభువుని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి, ఆయన రాజ్యమును వెతకాలి, ఆయన సాత్వికమును, దీన మనస్సును వెతకాలి, మంచిని వెతకాలి. అలా మనం దేవుని వెతికినప్పుడు, ప్రభువుని వెతికినప్పుడు ఆయన మనల్ని రివార్డ్ చేస్తాడు. ఒక్కసారి కొలెసీలకు రాసిన పత్రిక ఎవరు వెతుకుతారు ఆయనంటే, ఎవరు ఆయన వెతుకుతారనంటే చూద్దాం. కొలెసీలకు రాసిన పత్రిక
కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము Colossians 3rd chapter, 1st verse. జాగ్రత్తగా గమనించండి. ఇఫ్ ఏ దెన్ బీ రిజన్ విత్ క్రైస్ట్. జాగ్రత్తగా గమనించండి. దేవుని రాజ్యాన్ని వెతకాలి. దేవుని రాజ్యం ఎక్కడుంది? దేవుని రాజ్యం పరలోక రాజ్యంలో ఉంది. దేవుని రాజ్యం ఎక్కడుందంటే మనమే దేవుని రాజ్యము. సో ఇక్కడ స్పష్టంగా రాస్తున్నారు పౌలు గారు ఏం వెతకాలో అనేది. దానికి ఒక కండిషన్ పెట్టాడు. ఏంటంటే ఆ కండిషన్, ఇఫ్ ఏ దెన్ బి రిజన్ విత్ క్రైస్ట్, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైనట్లయితే. ఈరోజు నిన్ను పరీక్షించుకోవాలి, నన్ను నేను పరీక్షించుకోవాలి. ఆర్ యు రిజన్ విత్ క్రైస్ట్? నువ్వు ప్రభుతో కూడా లేపబడ్డావా? నువ్వు ప్రభుతో కూడా పునరుద్ధానం పొందుకున్నావా? అంటే నీ పాప జీవితము ఆ సమాధి చేసి నూతన జీవితాన్ని యేసుక్రీస్తులో నువ్వు కలిగి ఉండి తిరిగి లేచావా? ఒకవేళ అలాగైతే సీక్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ అబోవ్. సీక్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ అబోవ్ వేర్ క్రైస్ట్ సిటెత్ ఆన్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. చదవమ్మా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, మనం ఏం వెతకాలి? మనం పైనున్న వాటిని వెతకాలి. ఎవడు పైనున్న వాటిని వెతుకుతాడు? క్రీస్తుతో పాటు ఎవడైతే లేచాడో. మరి ఈరోజున నీకు నాకు క్రీస్తుతో పాటు పునరుద్ధాన శక్తితో పాప జీవితాన్ని విడిచిపెట్టి దాన్ని సమాధి చేసి తిరిగి లేచిన అనుభవం ఉందా? ఆ పాప జీవితంలోనే ఉన్నవాడు, ఆ పాత జీవితంలోనే ఉన్నవాడు ప్రభుతో తిరిగి లేవనటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు కిందయ్యే వెతుకుతాడు, ఈ లోక సంబంధమనే వెతుకుతాడు. కానీ ఎవరైతే క్రీస్తుతో కూడా లేపబడతారో వారు పైనున్న వాటిని వెతుకుతారు. ఎందుకనంటే ప్రభువే చెప్పాడు స్వయంగా 6:33 మత్తయి సువార్తలో, మొదట దేవుని రాజ్యమును నీతిని. దేవుని రాజ్యం ఎక్కడుంది? పరలోకంలో. అందుకే పైనున్న వాటినే వెదకుడి. సో ఈ లోక సంబంధమైన కింద ఉన్న వాటి కోసం మనం ఏమాత్రం ప్రయాస పడకూడదు. నేను మరలా చెప్తాను, ప్రభువు మనలను ఎంత ప్రేమిస్తున్నాడంటే ఆయన మనలను క్రీస్తు బోధలో స్థిరపరిచాడు. నిన్నటి దినాన మరి మౌలాలి హౌసింగ్ బోర్డ్ పాస్టర్స్ ఫెలోషిప్ మీటింగ్ అయింది. సరే, దానికి వెళ్ళాము. వెళ్తే అక్కడ ఒక గొప్ప సేవకుడు, ఒక 35 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నటువంటి సేవకుడు, ఆయన అద్భుతంగా వాక్యం చెప్తారు అని ఆయన్ని పిలిపించారు. నేను కూడా చాలా సంతోషపడ్డాను. 35 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు. బైబిల్ కాలేజీలు, అనేక సంఘాలు, అదేవిధంగా ఎంతోమందికి మరి అంటే సేవను చేయించడం ఇవన్నీ చేస్తున్నారని చెప్పి తెలిసి చాలా ఆసక్తితో కూర్చున్నాను. అయితే ఐ వాజ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్. చాలా బాధ అనిపించింది. ఎందుకనంటే ఆయన అంత డబ్బుల గురించి చెప్తున్నాడు, ధనవంతులు అవటం గురించి చెప్తున్నాడు. అది ఆయన చెప్పిన వాక్య భాగం ఏదైతే ఉందో మొత్తం 1 అవర్, అందులో ఒక 20 నిమిషాలు జోకులు, అందరు నవ్వేయటం ఇవన్నీ ఉన్నాయి. వాటితో పాటు ఆయన చెప్పినటువంటి మాటలు 15 సంవత్సరాల క్రితం నేను విన్నాను. 15 సంవత్సరాల క్రితం ఒక ఏమంటారు ప్రాస్పరిటీ గాస్పల్ చెప్పే ఆయన దగ్గర 15 సంవత్సరాల క్రితం విన్న మాటలు ఆయన నిన్న చెప్పాడు. దాన్ని అందరూ నవ్వుతూ ఆహాహాహా నవ్వుకుంటూ ఎంత బాగా చెప్పాడు అన్నట్టు విన్నారు. నాకు అనిపించింది అప్పుడు నిజంగా ఎంత కృప దేవుడు మనకి ఇచ్చాడని. హల్లెలూయా. ఎంత కృప ఇచ్చాడండి దేవుడు మనకి. ఆయన బోధలో మనల్ని ఎంత స్థిరపరిచాడు, ఎంత లోతుగా తీసుకొని వెళ్తున్నాడు మనల్ని. వీఆర్ సో బ్లెస్డ్. ఈ లోక సంబంధమైన వాటిని వెతికేవారం కాదు, మనం పైనున్న వాటిని వెతికేవారం.
మనల్ని ఈ లోకంలో ధనవంతులుగా చేయడానికి యేసుప్రభు రాలా ఈ లోకాన్ని, గుర్తుపెట్టుకోండి. చాలా రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ ద వర్డ్ అనమాట. వాక్యాన్ని చాలా తప్పుగా ప్రకటిస్తూ ఉన్నారు చాలామంది. కానీ బైబిల్లో ఉన్నదే జరుగుతుంది. ఏంటంటే అలాంటి బోధనలనే చాలామంది ఎక్కువగా ఇష్టపడుతున్నారు, దానికే మొగ్గు చూపుతున్నారు. బట్ హియర్ వీఆర్ కంప్లీట్లీ స్టిక్ టు ద డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు బోధకు మనం కట్టుబడి ఉన్నాం. సో ఎంతమంది పైన ఉన్న వాటిని వెతుకుతున్నారు? అసలు పైన ఏమున్నాయో తెలుసా? తెలిస్తే కదా వెతకేది, తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో నుంచి పరలోక రాజ్యంలో ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలి. ప్రకటన గ్రంథం చదవండి. జయించిన వారికి ఆయన ఏమేమి ఇస్తా అన్నాడో చదవండి. ఈ లోకమును జయించిన వారికి ఆయన ఇస్తా అన్నవి చాలా ఉన్నాయి. అవి తెలుసుకోండి, వాటి కొరకు వెతకండి, వాటి కొరకు ప్రయాసపడండి. ఆ పని ఎవరు చేస్తారంట? క్రీస్తుతో కూడా లేపబడిన వారు. చదువమ్మా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. So we have to seek God, we have to seek his righteousness, we have to seek his meekness, we have to seek good, we have to seek him so that he can reward us, we have to seek him so that we can escape that judgment day. We have to seek him and we have to seek the things above. పైనున్న వాటిని మనము వెతకాలి. మన పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక, ఫస్ట్ పీటర్ 3rd chapter 11th verse. ఇంకా ఏం వెతకాలి? వెతకుడి మీకు దొరకుడి అన్నాడు కదా ప్రభు. మనం వెతకాల్సినవేంటి? ప్రభువుని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి, ఆయన రాజ్యమును వెతకాలి, మంచిని వెతకాలి. రైట్? ఆ తర్వాత చూడండి ఇక్కడ మనకు ఏం రాస్తుంది, ఏం వెతకాలో. లెట్ హిమ్ ఎష్యూ ఈవిల్ అండ్ డూ గుడ్, లెట్ హిమ్ సీక్ పీస్ అండ్ ఎన్ష్యూ ఇట్. చదవమ్మా. అతడు కీడు నుండి తొలగి, మనము కీడు నుండి తొలగి మేలు చేయవలెను, మేలు చేయాలి. మనం సమాధానమును వెదకి దాని వెంటాడవలెను. we have to seek peace, we have to seek peace and we have to be after peace. మనం ఈ లోకములో వెతకవలసింది ఏంటంటే సమాధానం. ఈ రోజున సమాధానము లేకే ఈ లోకములో 99.9% మంది బ్రతుకుతూ ఉన్నారు. మనం వెతకాల్సింది ఏంటి? సమాధానాన్ని వెతకాలి. ఆ సమాధానం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? అది కూడా యేసు ప్రభువులోనే దొరుకుతుంది. ఎందుకంటే ఆయనే మన సమాధానము అని బైబిల్ చెప్తా ఉంది. ఆయనే తన శిష్యులకు, ఇదిగో నేను మీకు నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పి ఇచ్చాడు. లోకం ఇచ్చేది కాదు, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను. సో వీ హ్యావ్ టు సీక్ పీస్. ఎంతమంది శాంతిని వెతుకుతున్నారంటే శాంతిని వెతికే వాళ్ళే లేరు. ఈ లోక సంబంధమైన డబ్బులు అవి ఇవి ఇవి అవి ఇవి కావాలని వెతుకుతున్నారు, కానీ ఆబ్వియస్లీ దే ఆర్ లూజింగ్ దేర్ పీస్, దే ఆర్ నాట్ సీకింగ్ పీస్. మరి నువ్వు శాంతిని వెతుకుతున్నావా? ఆ శాంతి యేసుక్రీస్తులోనే ఉంది. నువ్వు శాంతిని వెతికే వ్యక్తివైతే ఆ శాంతి వాక్యానుసారంగా జీవించటంలోనే ఉంది. ప్రభు చెప్పినట్టుగా జీవిస్తే నీ జీవితంలో శాంతి సమాధానము ఉంటాయి, లేకపోతే అవి ఉండవు. సో ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? మనం ఏం వెతకాలి? మనం ప్రభువుని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి, ఆయన సాత్వికమును దీన మనస్సును వెతకాలి, ఆయన రాజ్యమును వెతకాలి, మంచిని వెతకాలి, ఆ తర్వాత శాంతి సమాధానమును వెతకాలి. హల్లెలూయా. సో వెతకుడి మీకు దొరకును అనగానే అది లోక సంబంధమైంది కాదు. అడుగుడి మీకు ఇయ్యబడును అనగానే అది లోక సంబంధమైంది కాదు. తట్టుడి మీకు తెరవబడును అన్నా కూడా అది లోక సంబంధమైంది కాదు. వాటిని రాంగ్గా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. సో సీక్ అండ్ ఇట్ షల్ బీ అండ్ యూ షల్ ఫౌండ్. సో ఇక్కడ మనం చూస్తే మనం వెతకాల్సింది ఆయన శాంతిని. అంత మాత్రమే కాదు, ఇంకా వెతకాల్సినవి ఉన్నాయి. రోమిలికి రాసిన పత్రిక, వాట్ వీ హ్యావ్ టు సీక్. రోమిలికి రాసిన పత్రిక. ఎందుకంటే నువ్వు డైమండ్ ఏమంటారు క్వారీ అంటే డైమండ్ మైన్స్ నీకు కావాలని వెతికితే నీకు దొరకచ్చు, దొరకకపోవచ్చు. గోల్డ్ మైన్స్ కావాలని వెతికితే దొరకచ్చు, దొరకపోవచ్చు. కానీ ఇక్కడ ప్రభు చెప్పి నీ వెతికితే కనుక నీకు ఖచ్చితంగా అవి
దొరుకుతాయి. ఎందుకంటే అవి ఆయన అనుగ్రహించేవి, లోక సంబంధమైనవి కాదు కాబట్టి. అండ్ దోస్ ఆర్ ద పర్మనెంట్ థింగ్స్ అండ్ దోస్ ఆర్ నాట్ టెంపరల్. అవి ఇటర్నల్ థింగ్స్, అవి ఎప్పుడు మనతోనే ఉంటాయి. ఓకే, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం మనం చదివినట్లయితే, 2nd chapter 7th verse. To them who by patience, continuance in well-doing, seek for glory and honor and immortality. సో ఇక్కడ ఇంకొక 3 మనం వెతకాలనే విషయం మనకు అర్థమవుతుంది. ఏంటంటే, ఒకటి గ్లోరీ, దేవుని మహిమను వెతకాలి. రెండవది హానర్, అనగా ఘనత ఉందమ్మా, ఏముంది? సత్క్రియను ఓపికగా చేయొచ్చు. సత్క్రియలు ఓపికగా చేయొచ్చు. మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. మనం ఇంతకుముందు చూసాం కదా, ఇంతకుముందు వచనాలు ఏం చూసామంటే, ఆయనను, ఆయన నీతిని, సాత్వికమును, దీన మనస్సును వెతికేవారు ఆ ఉగ్రత దినము నుంచి తప్పించుకుంటారు అని విన్నాము. ఇక్కడ మనం గమనిస్తుంది ఏంటంటే, ఆయన యొక్క మహిమను, ఆయన ఘనతను, అక్షయతను గనక మనం వెతికిన వారమైనట్లయితే మనం ఏం పొందుకుంటామంట? నిత్య జీవం. మరి చాలా వరకు మనం ఒక తప్పుడు అవగాహనతో క్రైస్తవ సమాజం ఉంది నిత్య జీవం ఎలా పొందుకోవాలనే విషయంలో. ఏందో అదేదో మరి హైవే టు హెల్ లాగా టికెట్ కొనేసుకున్నాం, ఆల్రెడీ ఉందిలే అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. దట్స్ నాట్ ద వే టు రీచ్ హెవెన్. పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అది కాదు మార్గం. ఆయన ఏమన్నాడు? నేనే మార్గం. అంటే ఏంటి? ఆయన లాంటి జీవిత విధానం జీవించాలి. ఆయన్ని వెంబడిస్తేనే వెళ్తాము. ఆయనే మనల్ని తీసుకెళ్తాడు. ఆయన్ని వెంబడించకుండా, ఆయన చూపించిన మార్గంలో జీవించకుండా, ఆయన వెతకకుండా ఏమని చెప్తుంది ఈ వచనం? ఎవరైతే ఆయన యొక్క మహిమను, ఘనతను, అక్షయతను వెతుకుతారో వారికి, మళ్ళీ చదవమ్మా, వారికి నిత్య జీవము అనుగ్రహించబడును. సో వీ హ్యావ్ టు సీక్ హిజ్ గ్లోరీ అండ్ హిజ్ హానర్ అండ్ ఇమ్మోర్టాలిటీ. చదవమ్మా. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. సో నిత్య జీవం అందరికీ ఉందండి, అందరికీ ఓపెన్ ఆఫరే. నేను మరలా చెప్తా ఉన్నాను, రక్షణ అనేటువంటి అనుభవం ఏదైతే ఉందో అది ఉచితంగా మనకి అనుగ్రహించబడుతుంది కేవలం విశ్వాసం ద్వారా. అయితే విశ్వాస యొక్క జీవితం ఏదైతే ఉందో అది వాక్యానుసారంగా ఖచ్చితంగా ఉండాలి. వాక్యములో ఎలా ప్రభువు జీవించమన్నాడో అలా జీవించాలి. దేనిని వెతకమన్నాడో దాన్నే వెతకాలి. దేన్ని విడిచిపెట్టమన్నాడో దాన్ని విడిచిపెట్టాలి. దేని కొరకు ప్రయాసపడమన్నాడో దాని కొరకే ప్రయాసపడాలి. అవి చేయకుండా మన ఇష్ట ప్రకారంగా జీవిస్తూ నేను పరలోకానికి వెళ్ళిపోతాను, నిత్య జీవం అనుగ్రహిస్తున్నాడు దేవుడు నాకు అనుకుంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నట్లే. యు ఆర్ బ్లఫింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు గారు అంటా ఉన్నారు, ఏమనంటే, ఫర్ ఆల్ సీక్ దేర్ ఓన్, నాట్ ద థింగ్స్ విచ్ ఆర్ జీసస్ క్రైస్ట్. అసలు మనం వెతకాల్సినవన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఆల్మోస్ట్ 2:21 అమ్మా. అందరూ తమ సొంత కార్యములనే ఏం చేస్తున్నారంటే తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, వెతుకుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 ఇంగ్లీష్లో చూడండి. చూడటం అనే మాట ఉంది, బట్ ఇంగ్లీష్లో మనం గమనిస్తే ఫర్ ఆల్ సీక్, వెతకటం. ఫర్ ఆల్ సీక్ దేర్ ఓన్. ఈ లోక సంబంధమైన స్వార్థపూరితమైన వాటిని వెతుకుతూ ఉన్నారు, పొందుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ యేసు క్రీస్తుకు సంబంధించిన వాటిని ఎవరు వెతకట్లేదు, చూడట్లేదు, వాటిని పట్టించుకోవట్లేదు. కానీ ఎవరైతే యేసు క్రీస్తుకు సంబంధించినటువంటి ఆయన మహిమను, ఆయన ఘనతను, ఆయన అక్షతను వెతుకుతారో వారికి నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. ఎవరైతే ఆయన నీతిని, ఆయన యొక్క దీన మనస్సును, ఆయనను వెతుకుతారో వారు ఉగ్రత దినాన్ని తప్పించుకుంటారు. ఎవరైతే మంచిని వెతుకుతారో, చెడును విడిచిపెడతారో వారు ఆయన యొక్క అనుగ్రహాన్ని, కృపను పొందుకుంటారు. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. వాట్ వీఆర్ సీకింగ్, వాట్ వీఆర్ ఆస్కింగ్ అనేది లాస్ట్ వీక్లో చూసాం. వాట్ వీఆర్ సీకింగ్, ఏం వెతకాలంటే ఆయన యొక్క మహిమను, ఘనతను, అక్షయతను వెతకాలి.
And we have to do well, do good always. We have to do good always. నా చూడు ఒకసారి, డోర్ వేసేసి. మీరు కూర్చోండి. ఏమన్నది, కూర్చోండి. యూ కాల్ దెమ్ అండ్ టెల్ దెమ్. వాళ్ళకి తెలుసు కదా, తెలుసు కూడా వాళ్ళు ఎట్లా చేస్తారు అట్లా. ఎనీవే అట్లా చేద్దాం, ఏం చేయొద్దు. వాళ్ళకి కాల్ చేయండి. ఓకే, మీరు కూర్చోండి. ఫైన్. వాళ్ళకి నువ్వు కూర్చోమ్మా. యూ సిట్. డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్. యూ సిట్. కాల్ దెమ్ అండ్ వార్న్ దెమ్. ఓకే, రైట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే వీ హ్యావ్ టు సీక్ గాడ్ ఫస్ట్. ప్రభువుని వెతకాలి, మంచిని వెతకాలి, ఆయన మహిమను, ఘనతను, అక్షయతను వెతకాలి. కానీ ఏం చేస్తున్నారంటే అందరూ వాళ్ళకి సంబంధించినటువంటి చెప్పాను కదా. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ లోక సంబంధమైన వాళ్ళ సొంత వాటినే వెతుకుతున్నారు, చూసుకుంటున్నారు. కానీ ప్రభు సంగతులను ఎవరు చూడట్లేదు, పట్టించుకోవట్లేదు. సో కాల్ చేశారా? డోర్ వేసేయండి. మరి అవసరం లేదా? చెప్పండి వాళ్ళకి, స్ట్రిక్ట్గా చెప్పండి. ఓకే, సో లెట్స్ కమ్ బ్యాక్ టు ఇక్కడ. మరి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే పౌలు గారు రాశారు ఏమంటున్నారు? ప్రతి ఒక్కరు వారి సొంత విషయాలను చూస్తున్నారు, కానీ ప్రభు సంగతులు. మరి ఎంతవరకు మనం ప్రభు పనుల్లో, ప్రభు సంగతుల్లో, ప్రభు విషయంలో, ప్రభు పనిలో, ప్రభు సేవలో ఎంతవరకు మనం నిమగ్నమై ఉన్నాం? ఎంతవరకు మన రాజ్య స్థాపన కొరకు పనిచేస్తూ ఉన్నాం? ఎలాగైతే ఆయన తప్పిపోయిన వాటిని వెదకి రక్షించడానికి వచ్చాడో అదే పని మనం కూడా చేయాలి కదా. ఆమె వచ్చారు, పైకి వెళ్ళి చెప్పండి, ఆమెకు చెప్పండి. సో ఎలాగైతే యేసు ప్రభు వారు తప్పిపోయిన వారిని వెతకి రక్షించడానికి వచ్చాడో ఈ లోకంలో మనల్ని కూడా ఆ పనికి పంపించాడు. మనం ఏం వెతకాలి? తప్పిపోయిన వారిని వెతకాలి. సో లెట్స్ రీడ్ జాన్. ఇంకో ముఖ్యమైన విషయాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 18వ వచనం. ఇక్కడ ప్రభువుని వెతికేవారు కూడా చాలామంది ఉన్నారండి. లేరనుకుంటున్నారా? మీరు అనొచ్చు, చాలామంది ప్రభువుని వెతుకుతున్నారు, చాలామంది ప్రభువుని వెతికే వాళ్ళు ఉన్నారు. కానీ దేని కొరకు వెతుకుతున్నారో కూడా చూడాలి. లెట్స్ సీ. యోహాను సువార్త 18వ అధ్యాయము, జాన్ గాస్పల్ 18th chapter 4th verse నుంచి మనం చదువుకుందాం. Jesus therefore, knowing all things that should come upon him, went forth and said unto them, whom seek ye? చదవమ్మా. యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగినవాడై వారి యొద్దకు వెళ్ళి, తోటలో గెత్సెమని తోటలో ఉన్నాడు యేసు ప్రభు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, ఈయనకు అన్నీ తెలుసు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. జాగ్రత్త గమనించండి. ఇక్కడ ఏమంటున్నారా యేసు ప్రభు అక్కడ వాళ్ళని? మీరు ఎవరిని వెతుకుచున్నారని. సో ఇప్పుడు వెతికే వాళ్ళు డిఫరెంట్ కాన్సెప్ట్లో ఎదుగుతారు యేసు ప్రభుని, అవునా? ఇప్పుడు వాళ్ళు దేనికోసం వెతుకుతున్నారు చెప్పండి? ఆ రోమన్ సోల్జర్స్ దేనికోసం వెతుకుతున్నారు? ఎందుకోసం? ఆయన్ని బంధించడానికి. సో ఇక్కడ ప్రభువుని వెతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎందుకు బంధించడానికి వెతుకుతున్నారంటే వాళ్ళ జాబ్ అది. ఏంటండి అది? అక్కడ వాళ్ళకి పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి, ఆర్డర్స్ని వాళ్ళు ఫాలో చేస్తున్నారు. వాళ్ళ జాబ్ అంటే వృత్తిపరంగా వాళ్ళు ప్రభువుని వెతుకుతున్నారు. ఈరోజున అనేక మంది సేవకులు కూడా ఆ వృత్తిలాగా సేవన చేస్తున్నారు. ఒక డిగ్రీ కోర్స్ చదువుకోవడం, బీటీహెచ్ అనే డిగ్రీ కోర్స్ చదువుకోవటం, ఆ చదువుకున్న తర్వాత 4-5 చర్చిలకు వెళ్ళి అక్కడ డెమో ఇవ్వటం. తెలుసా మీకు? అదే జరిగేది. సిఎస్ ఇట్లాంటి చర్చెస్లో డెమో ఇస్తారు. డెమో ఇస్తే వాళ్ళు చూస్తారు, వింటారన్నమాట. వాక్యం బాగానే చెప్తున్నాడా లేదా, బాగానే చెప్తున్నాడా, మనం చెప్పినట్టు వింటాడా లేదా. ఆ తర్వాత కూర్చుంటారు టేబుల్కి అటు ఇటు కూర్చొని శాలరీ నెగోసియేషన్. సార్ నాకు మేము ప్రభువుని వెతకటం అనగానే అందరూ వెతుకుతున్నారు అనుకోవద్దు దయచేసి. వృత్తిపరంగా వెతుకుతున్నారేమో. ఎందుకంటే అక్కడ సైనికులు కూడా యేసు ప్రభునే వెతుకుతున్నారు. కాకపోతే దేనికి వెతుకుతున్నారు? వృత్తిపరంగా వెతుకుతున్నారు. వాళ్ళ జీవనోపాధి అదే. వాళ్ళు ఆ చెప్పిన పని చేస్తే డబ్బులు వస్తాయి వాళ్ళకి.
మరి యూదా సంగతి మనకు తెలుసు కదా, యూదా దేనికోసం? డబ్బుల కోసం. అలాగే ఈ రోజున చాలామంది సేవకులు డబ్బు కోసం ప్రభువుని వెతుకుతూ ప్రభుతో ఉన్నట్టుగా నటిస్తూ ఉన్నారు. అయితే మనం ఎలా వెతికే వారిగా ఉండాలి? అదే యోహాను సువార్త 20వ వచనం, 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూసినట్లయితే 14 నుంచి చూద్దాం. And when she had thus said, she turned herself back and saw Jesus standing and knew not that it was Jesus. Jesus said unto her, Woman, why weepest thou? Whom seekest thou? She, supposing him to be the gardener, said unto him, Sir, if thou have borne him hence, tell me where thou hast laid him, and I will take him away. And Jesus said unto her, Mary. She turned herself and said unto him, Rabboni, which is to say, Master. చదవమ్మా. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను. కానీ ఇక్కడ మనము ఆ స్త్రీని కూడా చూస్తూ ఉన్నాం కదా, ఆ మగ్దలేని మరియని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆమె కూడా యేసు ప్రభు కోసం వెతుకుతుంది అక్కడ. ఏమండి? ఎందుకంటే సమాధిలో ఆయన లేడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని దేవదూతలు ఆయనతో చెప్పారు, దూత చెప్పాడు. సో ఆమె ఏం చేస్తున్నావా? యేసు ప్రభుని వెతుకుతుంది. అయితే మరి ప్రభు చూడమ్మ ఒకసారి చదవమ్మా. ఆమె ఈ మాట తిరిగి యేసు నిలిచి చూచాను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చున్నావు? ఎవరిని ఏడ్చున్నావు? వెతుకుతున్నారు తెలియక తెలుసు కదా. అలాగే మరియతో కూడా అడుగుతున్నాడు, అమ్మా నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? ఆ సైనికులు యేసుప్రభునే వెతుకుతున్నారు, మరియ కూడా యేసుప్రభునే వెతుకుతూ ఉంది. కానీ వారి ఉద్దేశాలు వేరు. మరి ఎందుకు వెతుకుతూ ఉంది? ఆయన్ని ఆరాధించడానికి, ఆయన్ని కొనియాడటానికి, ఆయనకు ఈమె చేయాల్సిన సేవను చేసుకోవటానికి. హల్లెలూయా. సో యేసుప్రభుని వెతకంటే అది వృత్తిపరంగా చూపించుకునే విధంగా కాదు, ఆయన ఆరాధన కొరకు, ఆయన దేనికి అర్హుడో అవన్నీ చేయడం కోసం. హల్లెలూయా. సో వీ హ్యావ్ టు సీక్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. We have to seek his righteousness. We have to seek his meekness. We have to seek his peace. We have to seek his kingdom. We have to seek good. And we have to seek him to worship him for who he is. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన్ని స్తుతించడానికి, గణపరచడానికి మనం ఆయన్ని వెతకాలి. We have to seek his glory, his honor and his immortality. ఆయన ఘనతను, మహిమను, ఆయన అక్షయతను మనము వెతకాలి. హల్లెలూయా. సో అర్థమైందా? వెతకుడి దొరుకుతుందంటే సో ఏం వెతకాలండి? వెతకాలి, యేసు ప్రభువుని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి, వెతకాలి, ఆయన మనస్సును వెతకాలి, ఆయన మంచిని వెతకాలి, ఆయన శాంతిని వెతకాలి, ఆయన మహిమను వెతకాలి, ఆయన ఘనతను వెతకాలి, ఆయన అక్షయతను వెతకాలి. వీటిని వెతికినట్లయితే నిత్య జీవం మనకు అనుగ్రహించబడతా ఉంది. అంతేకాదు ఆయనను వెతికే ప్రయత్నము కూడా ఆయనను మహింపరచడానికి, గణపరచడానికి, ఆరాధించడానికి వెతకాలి. అన్నిటికీ మించి ఎన్ని కోరుకునే వ్యక్తి చేసే పని ఏంటంటే తప్పిపోయిన వారిని కూడా వెతుకుతాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వచ్చింది కూడా తప్పిపోయిన వారిని వెతికి. సో వెతకుడి మీకు దొరకనంటే మనం వెతకాల్సింది తప్పిపోయినటువంటి ఆత్మలను. దొరకవా అండి? బంగారం దొరకపోవచ్చేమో కానీ తప్పిపోయిన ఆత్మలు లేవా? మన చుట్టూ ఉన్నాయి, మన కుటుంబంలో ఉన్నాయి, మన స్నేహితుల్లో ఉన్నాయి, మన బంధువుల్లో కూడా ఉన్నాయి ఆత్మలు. మనం వారిని వెతికి, యాక్చువల్గా వెతకాల్సిన పని లేదు మనకి కదా, మనకి మన యొక్క ఏమంటారు సరౌండింగ్స్లోనే ఉన్నారు, వారిని రక్షణలోనికి మనం నడిపించాలి. సో వెదకుడి మీకు దొరుకును అనగా దిస్ ఈజ్ ద ట్రూత్. ఆ తర్వాత తట్టుడి మీకు
తెరవబడును కదా. సో తట్టడం తెరవబడటం అనేటువంటి విషయానికి వస్తే ఇది రియల్గా నాక్ చేయటం అనేది కాదు, కానీ ఇది ఒక మెటాఫర్. అంటే తెలుగులో ఏమంటారు నాన్న? మెటాఫర్ని ఏమంటారు తల్లి? మీకు ఐడియా ఉండాలి, తెలుగు ఐడియా లేదా? సో అంటే ఒక విషయాన్ని చెప్పడం కోసం అంటే అటువంటి అర్థమే వస్తుంది, కానీ మెటాఫర్ అంటారు. అలా వాడింది తట్టుడి మీకు తెరవబడిన. ఎందుకంటే ఇది బైబిల్ గ్రంథంలో మనం చూస్తే తట్టడం అనేవి ఒక 2 సందర్భాలు చూసి మరి వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి సందర్భం మనం చూసేది చూసినట్లయితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే ప్రకటన 20 చూడమ్మా 3:20. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. గ్రంథంలో 3:20 Behold, I stand at the door and knock. If anyone hear my voice and open the door, I will come into him and sup with him and he with me. చదవమ్మా. ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. సో ఇక్కడ మనం గమనిస్తే ఈ నాకింగ్ అనేది ఇక్కడ ఒక సందర్భంలో చూస్తాం. అది ప్రభువు మన హృదయాల్ని తడుతున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఆయన తట్టుడి మీకు తెరవబడిన విషయాన్ని కనుక మనం ప్రయత్నం చేస్తే మనకి పెద్దగా వాక్యములో నుంచి మనకి రెఫరెన్సెస్ దొరకలేదు నాకైతే. అయితే అది ఒక మెటాఫర్గానే యూజ్ చేశారనే విధంగా నాకు అర్థమైంది. అంటే నాకింగ్ అనే దానికి మనం ఏం చేసుకోవాలంటే, ఏమని అర్థం చేసుకోవాలంటే, ట్రయింగ్ టు బీ ఇన్ టచ్ విత్ గాడ్ అన్సీజింగ్లీ కంటిన్యూస్లీ. దేవునితో మనము ఎప్పుడు కూడా సంబంధం కలిగి ఉండటానికి చేసే ప్రయత్నంగా దాన్ని మనం తీసుకోవాలి. అంటే ఎలా చెప్పాలంటే ఒక యజ్ఞంలాగా, ఒక ఏమంటారు పట్టు విడవనటువంటి ప్రయత్నంలాగా మనం ప్రార్థనలో ఆయనతో ఉండటం అన్నమాట. ఆ ప్రయత్నాన్ని మనం నాకింగ్గా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే చాలా సందర్భాల్లో ప్రభువు విసుగక ప్రార్థన చేయడి అని చెప్పాడు. ఆ తర్వాత కొన్ని ఆయన చూపించిన ఉదాహరణలు మనం చూస్తే ఎంతో ఆయన మీద వారు ఆధారపడి ప్రయాసపడి ఆయన ప్రాధాన్యపడిన తర్వాత అంటే పదే రెస్పాండ్ అయ్యి వాళ్ళకి కావాల్సిన సహాయం చేసినట్టు మనం చూస్తున్నాం. అంటే మన కన్సిస్టెన్సీని ఆయన టెస్ట్ చేస్తున్నది. సో ఈ కన్సిస్టెన్సీ ఇన్ ప్రేయర్, ఇన్ బీయింగ్ టచ్ విత్ గాడ్ అనే నాకింగ్ అనే దానిగా మనం తీసుకోవచ్చు. అంటే మన ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి అని. ప్రార్థనలో పట్టుదల కలిగి మనం ఉన్నప్పుడు మరి ఎటువంటి ద్వారమైనా ఆయన మన కొరకు తెరుస్తాడు కదా. అన్నిటికీ మించినటువంటి ముఖ్యమైన ద్వారము పరలోక రాజ్యానికి వెళ్ళే ద్వారం. అంతేకాదు మరి ఆత్మీయ జీవితంలో కూడా అనేక స్థాయిలు ఉన్నాయి కదండి. సో ఆ స్థాయిల్లోకి మనం వెళ్ళటానికి దేవుడు మన వరకు ద్వారాన్ని తెరుస్తాడు. లూకా సువార్త 12:36 చూసినట్లయితే, లూకా సువార్త 36 మనం చూసినట్లయితే, Luke Gospel 12th chapter 36th words. And yourself like unto men that wait for their Lord, when he will return from the wedding, that when he cometh and knocketh, they may open unto him immediately. చదవమా. మా ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు. సో ఇక్కడ కూడా ఇక్కడ మనం
తట్టడం కాదు, కానీ ప్రభువు మన హృదయాలు తట్టినప్పుడు, రావాలని ప్రయత్నం చేసినప్పుడు we must be receptive. మనం అంగీకరించేవారిగా ఉండాలనే ఉద్దేశం చెప్తాం. 13:22 కూడా చూసినట్లయితే 13వ అధ్యాయం 22 కూడా చూసినట్లయితే ఇక్కడ చదవమ్మా. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, బోధించుచు పట్టణంలోను గ్రామంలోను సంచారం చేయుచుండెను. 25 చదవమ్మా ఒకసారి, సమయం లేదు కాబట్టి. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మును ఎరగనని ఉత్తరం మీతో చెప్పును. సో ఇక్కడ ఇంకొక ఉదాహరణ ప్రభు చెప్తున్నప్పుడు కూడా ఆయన తనను గురించి చెప్తా ఉన్నాడు. ఎలాగైతే అప్పుడు నోవాహు ఓడలో మరి తలుపులు వేయబడిన తర్వాత చాలామంది రిపెంట్ అయ్యా 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 మేము కూడా వస్తామని అంటే తలుపులు తెరవబడలేదు. అలాగే యేసు ప్రభువు జరగదు. ఈ తట్టుడి మీకు తెరవబడినటువంటి దానికి మనకు సంబంధించి మనము తట్టడం అనేటువంటి విషయానికి సంబంధించి బైబిల్ గ్రంథంలో నుంచి అయితే మనకి స్పష్టత, నాకైతే స్పష్టత రాలేదు. వచ్చిన స్పష్టత ఏంటంటే ఇది ఒక మెటాఫర్గా కానీ మనం చూసినట్లయితే ఇది పర్సిస్టెంట్ ప్రేయర్ ఆర్ కన్సిస్టెన్సీ ఇన్ ప్రేయర్. అంటే మెటాఫర్ అంటే ద యూజ్ ఆఫ్ ఎ వర్డ్ ఆర్ ఫ్రేజ్ టు రిఫర్ సంథింగ్ అదర్ దాన్ ఇట్స్ లిటరల్ మీనింగ్. ఓకే, సో అది మెటాఫర్ అంటే ఒక పదాన్ని ఒక ఫ్రేజ్ని రిఫర్ చేస్తూ ఆ పదం కాకుండా ఇంకొక మీనింగ్ వచ్చి, ఇప్పుడు నాకింగ్ అనే తట్టే, కానీ ఆ నాకింగ్ అనే వర్డ్ని ఇంకొక అర్థం వచ్చే విధంగా వాడడాన్ని మెటాఫర్ అంటారు అనమాట. సో ఇక్కడ నాకింగ్ అనగానే మనం తట్టడం మాత్రం కాదు, కానీ ఇట్ ఈస్ కన్సిస్టెన్సీ ఆర్ పర్సిస్టెంట్ ప్రేయర్. సో ప్రార్థనలో మనం పట్టుదల కలిగి ఉండాలని. ఎలాగైతే ఆ యొక్క కానాను స్త్రీ ఉంది కదా, ప్రభుని ఏ విధంగా అడిగింది, నా కూతురు ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది, దయ్యం పట్టి బాధపడుతుందంటే ఆయన ఏమన్నాడు? అసలు ఏం మాట్లాడలా ఫస్ట్. తర్వాత ఇంకా ఆమె ప్రాధేయపడతా ఉంది, ఇంకా ఆరాధించి ఆయన స్తుతించి అయ్యా నాకు సహాయం చేయి అంటే ఆయన నేను అందరి కోసం రాలేదు, ఇజ్రాయేలీల్లో కోసమే, నేను తప్పిపోయిన వారి కోసమే వచ్చాను అన్నాడు. ఆ తర్వాత ఇంకా ఆమె ప్రాధేయపడినప్పుడు ఆయన ఏమంటాడంటే, ప్రభు ఏమంటాడంటే, ఇదిగో పిల్లలకు ఇవ్వాల్సిన రొట్టె ముక్కలు కుక్కలకు వెయ్యకూడదు అంటాడు. సో అలా అన్నా కూడా ఆమె తను తాను తగ్గించుకొని ఎప్పుడైతే అయ్యా ఆ యొక్క కుక్కలు కూడా యజమాని బల్ల మీద నుంచి పడేటువంటి రొట్టె ముక్కల కోసం ఎదురు చూస్తాయి కదా అని ఆ మాట అన్నప్పుడు వెంటనే ప్రభు ఆమె వైపు చూసి అమ్మా అంటాడు. ఆమెని అమ్మా నీ విశ్వాసము గొప్పది అంటాడు. సో అంటే దిస్ ఈజ్ వాట్ నాకింగ్ అంటే ఇదనమాట. సో ఆయన మన యొక్క ప్రార్థనకు సమాధానం ఇచ్చే వరకు ప్రార్థించటమే తట్టుట అనే దాన్ని మనం గ్రహించాలి. సో అడుగుడి మీకు ఇయ్యబడును అనేది లాస్ట్ వీక్ మనం ఏం అడగాలి, ఎందుకు అడగాలి, అడగాలి. ఈ రోజున వెదకుడి మీకు దొరుకుని అమెరికాలో కూడా స్పష్టంగా తెలుసుకున్నాం. అండ్ తట్టుడి మీకు తీయబడు ఏంటంటే ప్రేయర్, అన్సీజింగ్ అంటే విసుగక ప్రార్థించడం, అంటే విరామం లేకుండా ప్రార్థించటం, ప్రార్థన ప్రభు మీద ఆధారపడటం. సో ఈ విషయాల్ని మీరు ఇతరులతో కూడా పంచుకోవాల్సిందిగా ప్రాధాయపడతాను. ఎందుకంటే నిన్నటి దినాన వెళ్ళినటువంటి పాస్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది, ఇంకా ఎంత అజ్ఞాన దశలో క్రైస్తవ సమాజం ఉంది, సేవకులు ఉన్నారు, గొప్ప సేవలుగా. అంటే ఈ విధంగా గొప్ప సేవలుగా ఉన్నవారు ఆత్మీయమైనటువంటి విషయంలో ఆ స్థాయిలో లేకుండా చాలా చిన్న విషయాలు, అంటే లోక సంబంధమైన వాటి ప్రేరేపిస్తూ బోధిస్తూ ఉన్నప్పుడు చాలా బాధ అనిపించింది. సో వీ హ్యావ్ టు సీక్ ద లార్డ్, హిస్ రైచియస్నెస్, హిస్ కింగ్డమ్, హిస్ ఆనర్, హిస్ గ్లోరీ, హిస్ ఇమ్మోర్టాలిటీ, హిస్ పీస్ అండ్ హిస్ గుడ్.
then we shall have eternal life. And we have to be in touch with God consistently, and persistent prayer is what is knocking is all about. సో అందరు లేచి నిలబడినట్లయితే దేవుడు మనకి బయలుపరిచిన ఈ మాటలను బట్టి, సత్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మనం దీన్ని ఆచరిద్దాం. సో ఫైనల్లీ వీ హ్యావ్ టు సీక్ ద లాస్ట్. ఆయన ఎలాగైతే తప్పిపోయిన వారిని వెదకి రక్షించడానికి వచ్చాడో, తండ్రి నన్ను పంపిన విధంగా నేను కూడా మిమ్మల్ని ఈ లోకంలోని పంపిస్తున్నాడు. కాబట్టి మన బాధ్యత కూడా సీకింగ్ ద లాస్ట్ అండ్ బ్రింగింగ్ దెమ్ టు ద లార్డ్. ఓకే, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. మీ కృప చేత మీ ప్రణాళిక చొప్పున మరి యొక్క పునరుద్ధాన దినమున మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచినందుకు వందనాలు. ఏ యోగ్యత అర్హత మాకు లేదు నాయనా, కేవలం నీ కృప, నీ శిలువ త్యాగము, నువ్వు చిందించిన రక్తము, ఛిద్రము చేయబడి నీ శరీరం, దానికి సాదృశ్యముగా ప్రతి మొదటి ఆదివారం నాయన మేము రొట్టెను ద్రాక్షరసము నువ్వు చెప్పావు నాయన, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయండి అని. దాన్ని కూడా మేము చేస్తూ ఉండగా అయ్యా ఆచారబద్ధంగా కాదు కానీ ఆత్మీయంగా సిద్ధపడుతూ క్షమించబడి నాయన యోగ్యులుగా తీసుకోవడానికి సహాయం చేయమని, అంతేకాదు ప్రభువా మేము దేనిని వెతకాలో మాకు తెలియజేసావు ప్రభువా, దానినే వెతికే కృపను మాకు దయచేయమని, అయా తట్టుడి మీకు తెరవబడిన దాని అర్థాన్ని కూడా మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు వందనం తెలియజేస్తూ, మీ చిత్తాన్ని మా అందరి జీవితాలు నెరవేర్చమని, ప్రత్యేకించిన మరి ఈరోజు నీట్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు తండ్రి, వారిలో మరి గ్లోరీ ఉంది, అదేవిధంగా స్వీటీ కూడా ఉంది ప్రభువా, సహాయం చేయండి. మీ చిత్తానుసారంగా నాయన వారికి సీటు దయచేసి వారు సాక్షులుగా మీ కొరకు జీవించే కృపను దయచేయమని నజరుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ us. We are all blessed.